తెలుగు సినీ పరిశ్రమ జగన్ని చూసి ఇప్పుడు అంటే చిన్న సినిమాల వాళ్ళు కాస్త గుర్తుపెట్టుకుంటారేమో, గుర్తు చేసుకుంటారేమో. ఎందుకంటే చిన్న సినిమాల కోసం ఒక షో ఇవ్వటం, టిక్కెట్ల రేట్ల కుదింపు, దీన్ని విమర్శించవచ్చు. పెద్ద హీరోల తరపున అభిమానులు వెంటాడచ్చు, వేటాడి ఉండొచ్చు అతన్ని. ఇవాళ దిల్ రాజు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు అంటారు సినిమా రంగంలో, అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, నాలుగో వ్యక్తి హీరో వాళ్ళ నాన్న ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిస్తేనే మొత్తం రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు. వీళ్ళు ఎలా చెప్తే అట్లా నడవాలి. చిన్న సినిమాలు బ్రతకాలన్నా చావాలన్నా వీళ్ళ చేతుల్లోనే ఉంది. థియేటర్లు ఎవరు? ఈ చిన్న సినిమాల కోసం అంటూ ఒకప్పుడు నూనె షో ఇచ్చారు, బట్ అది ఎవరు? 5వ షో ఇచ్చినా వాళ్ళే వాడతారు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ సినిమా వాళ్ళ గురించి, చిన్న సినిమా వాళ్ళ గురించి ఆలోచించేవాడు ఎవడూ లేడు. తెలంగాణలో కాస్త ఉంటుందనుకుంటే ఎఫ్డిసి చైర్మన్గా ఇప్పుడు దిల్ రాజు. ఇప్పుడు దిల్ రాజు అక్కడ సినిమా ఇండస్ట్రీకి వీళ్ళకి, అంటే సినిమా ఇండస్ట్రీలో ఈ నలుగురిలో ఒకడు, ఆ నలుగురిలో ఒకడు. ఆయనే ఇప్పుడు ఆయనకి రేవంత్కి అత్యంత సన్నిహితం. ఆయనే ఇప్పుడు ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. ఇంకా చిన్న సినిమాలు పెద్ద నిర్మాతల దయాదాక్షిణ్యాల మీద బ్రతికే పరిస్థితి.